నిన్న వెస్ట్ సెంట్రల్ బే అండ్ నార్త్ వెస్ట్ బేలో కంటిన్యూ అవుతున్న అల్పపీడనం ఇంకా కంటిన్యూ అవుతూనే ఉన్నదండి. అంటే వాయువ్య బంగాళాఖాతం, పశ్చిమ మధ్య బంగాళాఖాతం అన్నమాట. ఈ రెండింటిని ఆవరించున్న ఇది లో ప్రెషర్ ఏరియా కంటిన్యూ అవుతుంది. ఇది కొంచెం దీని ప్రభావం వలన అప్పర్ ఎయిర్ సైజర్ కూడా 7.6 కిలోమీటర్ వరకు కంటిన్యూ అవుతుంది. ఆవర్తనం 7.6 కిలోమీటర్ వరకు కంటిన్యూ అవుతుంది. దీనికి సంబంధించి ద్రోణి కూడా మన కోస్తా వెంబడి ఒరిస్సా నుంచి సౌత్ తమిళనాడు వరకు ఎక్స్టెండ్ అయి ఉన్నది. వీటి ప్రభావం వల్ల మనకి మొత్తం కోస్తా ఆంధ్ర అంతా విస్తారంగా వానలు పడే అవకాశం ఉంది. రెయిన్ ఆర్ థండర్ షవర్స్ పడే అవకాశం ఉంది. కొన్ని దగ్గరలో 1-2 ప్లేసుల్లో హెవీ రెయిన్ఫాల్ కూడా పడే అవకాశం ఉంది. ఈ అల్పపీడనం ఏంటంటే నెక్స్ట్ 2-3 రోజుల్లో కొంచెం బలపడే అవకాశం కూడా ఉంది. దీని ప్రభావం వల్ల ఈరోజు మార్నింగ్ 8:30 వరకు రికార్డ్ అయిన రెయిన్ఫాల్స్ భీమవరం 11 సెంటీమీటర్స్, బాపట్ల గుంటూరు డిస్ట్రిక్ట్ కూడా 11 సెంటీమీటర్స్, మారుటేరు పాలకోడేరు 8 సెంటీమీటర్లు, ధవళేశ్వరం రాజమండ్రి నర్సాపూర్ 6 సెంటీమీటర్స్ ఈచ్.